95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో పోలీసులు ఎదుట 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లా చింతగుప్ప, పోలంపల్లి ప్రాంతాలకు చెందిన 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గత కొంతకాలంగా వీరంతా మావోయిస్టు పార్టీకి చెందిన పలు అజ్ఞాత దళాల్లో పనిచేస్తూ వివిధ సంఘటనల్లో ప్రమేయం ఉన్నవారని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడం మీద ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో స్పందించారు. కక్ష సాధింపులతో దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. మోదీ ప్రభుత్వ దోపిడీని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ వాటి నివారణకు హెల్మెట్ ధరించడం ఒక్కటే అత్యుత్తమ మార్గమని వివరించారు. గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధిక భాగం తలకు గాయాలయ్యి ప్రాణాలు కోల్పోవడం జరిగిన వారే ఎక్కువ అని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కవితపై ఈడీ దాడులు జరుగుతుంటే సీఎం కేసీఆర్ అసహనానికి గురై ఏం మాట్లాడుతున్నారో మర్చిపోతున్నారని, ఈ మధ్య ఆయనకు మతిమరుపు వచ్చిందని, రాహుల్ గాంధీ విషయంలో ఈ రోజు చీకటి రోజు అని సీఎం కేసీఆర్ అనడం హాస్యాస్పదమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని జాతీయ పంచాయతీ అవార్డుల 2023 మండల స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాలకు ఎంపికైన ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచులను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సన్మానించి షీల్డ్ సర్టిఫికేట్లను అందజేశారు. భోజన ప్రియులకు నోరూరించే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు మదీనాగూడలోని శ్రీ దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకేఎం ధర్మారావు సిగ్నేచర్లో ఏర్పాటైన జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్ను దక్షిణాది నటి హనీ రోజ్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ వెనుక ముళ్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును వదిలి వెళ్లారు. పాప అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఆ పసికందును ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, దానికి నిదర్శనమే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ ఘన విజయం సాధించిందని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ పార్టీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు అన్నారు. ఈతకెళ్లి బాలుడు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా గోపవరంలో జరిగింది. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన చుట్ల విజయ్ గోపవరం గ్రామంలోని జడ్పీహెచ్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. దశల వారీగా కోహెడ్ మార్కెట్ నిర్మాణం ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో కోహెడ్ మార్కెట్ పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తొలుత పట్టబడిన 9 మంది నిందితుల్లో 6 ఉమ్మడి పాలమూరుకు చెందిన వారి ఉండడంతో సిట్ బృందం అక్కడ జల్లెడ పడుతోంది. నిందితుల విచారణలో వెలుగు చూసిన సమాచారం ఆధారంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని నవాబుపేటలో ఈజీఎస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని సిపిఎం జనచైతన్య యాత్రలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ మాటకు కట్టుబడి ఉంటుందని, పాలేరు సీటు రాష్ట్రంలోనే ప్రాధాన్యత ఉన్న సీటని, పాలేరు టికెట్ సిపిఎం పార్టీ అడిగేది నిజమన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని జాతీయ పంచాయతీ అవార్డుల 2023 మండల స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాలకు ఎంపికైన ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్లను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సన్మానించి షీల్డ్ సర్టిఫికెట్లు అందజేశారు. ఆదిలాబాద్లో మహాలక్ష్మి వాడలో ఇంటి నిర్మాణం కోసం తీసిన గొంతులో ఓ ఆవు పడిపోయింది. దీంతో స్థానికులు గోమాత సేవా ఫౌండేషన్కు సమాచారం అందించారు. ఫౌండేషన్ సభ్యులు అక్కడికి చేరుకుని ఆవుని తాడు సాయంతో బయటకు తీయడం జరిగింది. ఆవు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రింగ్ రోడ్డు సెంటర్లో లారీ బైక్ ఢీకొని బైక్పై ప్రయాణిస్తున్న భార్య భర్త దుర్మరణం చెందారు. మృతులు సత్తుపల్లికి చెందిన రంగా సుభాష్ రోజా దంపతులుగా గుర్తించారు. బైక్పై హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి 50,000 లంచం తీసుకుంటూ డిఏఓ జిల్లా విద్యాధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ వాటి నివారణకు హెల్మెట్ ధరించడం ఒక్కటే అత్యుత్తమ మార్గమని వివరించారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఉన్న మొక్కలను కట్ చేస్తున్న కూలీలను లారీ ఢీకొట్టిన ఘటనలో 2 మున్సిపల్ కార్మికులు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్న జేసీబీపై మట్టి పెళ్లులు విరగపడి డ్రైవర్ మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చిందల్ఘాట్ గుట్టలో అర్ధరాత్రి అక్రమార్కులు జేసీబీలతో మట్టి తవ్వకాలు చేపడుతుండగా ప్రమాదం జరిగింది. ఇక జేసీబీ క్యాబిన్ పై భారీ మట్టి పెళ్లలు విరిగిపడడంతో డ్రైవర్ మజీద్ అందులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు సంపాదిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని డైరీ ఫారం సెంటర్ నుండి దుమ్మిలిపేట మీదుగా బీచ్కి వెళ్లే దారిలో విచ్చలవిడిగా రోడ్డుకు ఇరుపక్కల డ్రైనేజీలపై బడ్డీలను పెట్టి 2 నుంచి 5 లక్షల లోపు మరో వ్యక్తికి అమ్మడం కూడా జరుగుతోంది.